1939లో నరసింహ స్వామీజీ రచించిన మొట్టమొదటి సాయిని గురించిన గ్రంథం హూ ఈజ్ సాయిబాబా ప్రచురితమై వెలుగు చూసింది. కాపీకి 1 అణా చొప్పున నిర్ణయించిన ఆ పుస్తకం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. దానిని తమిళంలోకి అనువదించగా అది మరింత మంది భక్తులకు చేరువైంది. 1940లో వండ్రస్ సెయింట్ అనే పుస్తకం 6 అణాల ధరలతో వెలువడింది. ఈ పుస్తకంలో ఆయన బాబా గురించి మరిన్ని ఎక్కువ ఆసక్తికరమైన విషయాలు అందించారు. ఇతర అవతారాలలో భగవంతుడు అందించే సహాయం ఎంతో పరిమితంగా ఉండేది. కానీ ఈ సాయి అవతారంలో భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా అనుభవం అవుతుందని నరసింహస్వామి ఈ పుస్తకంలో వివరించారు. భక్తులకు వివిధ స్థాయిలలో ఏ విధంగా తన సహాయాన్ని, కృపను అనుభవింపచేస్తారో స్వామీజీ దీనిలో తెలియచేశారు. ఈ వండ్రస్ సెయింట్ అనే పుస్తకం తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషలలోకి కూడా అనువదింపబడింది. తరువాతి నరసింహస్వామి ఆయుధం ద చార్టర్స్ అండ్ సెయింట్స్ అనే పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. జస్టిస్ శ్రీ ఎం.బి. రేగే గారు ఈ పుస్తకానికి ముందు మాటను అందించారు. ఇది ఒక ఉత్తేజపూర్వక గ్రంథం. సాయిబాబా తన భక్తులకు అనుగ్రహించిన వరాలు, బాబా బోధలు, జీవిత చరిత్రల గురించి ఈ గ్రంథంలో వివరింపబడ్డాయి. సరైన శీర్షికలతో, చిన్న చిన్న పేరాలతో ఈ విషయాలు వివరంగా అందించారు. అది ఒక పురాణ శైలిలో వ్రాయబడింది. రచయిత వివిధ అధ్యాయాలను విభజించిన రీతి కారణంగా ఆ పుస్తకాన్ని ఏ పేజీ వద్దనైనా తెరిచి పాఠకులు అక్కడి వివరాలు చదివి ఆనందించే తీరులో ఉంటుంది. విషయ సూచిక పాఠకులకు నిర్ణీత అధ్యాయం లేక విషయాన్ని ఎంచుకునే వీలు కల్పిస్తుంది. ఇది బహిరంగ ఉపన్యాసం చేసేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం అనేక సార్లు పునర్ముద్రింపబడింది. ఇప్పుడు గాస్పెల్ ఆఫ్ సాయిబాబా అనే పేరుతోనూ తమిళం, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం వంటి ఇతర భాషలలోనూ కూడా భక్తులకు లభిస్తోంది. ఈ పుస్తకం సాయి ఉద్యమానికి ఎంతగా సహకరించిందో ఈ క్రింది సంఘటన వల్ల తెలుస్తుంది. చార్టర్స్ అండ్ సెయింట్స్ అనే పుస్తకం కేవలం మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తమే కాక మైసూర్, తిరువనంతపురం, ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ప్రజలకు చేరింది. నెల్లూరులోని ఒక ధనికుడైన జమీందారు పాపయ్య శెట్టి ఈ పుస్తకం వల్ల ఎంతో ప్రభావితులయ్యారు. ఆయన 1940 డిసెంబర్ 23వ తేదీన షిరిడీలో నరసింహ స్వామీజీని కలిసి ఆయనకు 11,455 రూపాయల డబ్బులు కట్టన అందించి వెళ్లిపోయారు. తనకు సాయిబాబా ఈ మొత్తాన్ని నరసింహ స్వామీజీ ఇవ్వమని చెప్పారు అని మాత్రమే ఆయన చెప్పారు. సాయి ఆ పైకాన్ని ఎలా వినియోగించాలో ముందు ముందు సూచించగలరని చెప్పి వెళ్లిపోయారు. స్వయంగా లక్షల ఆస్తిని వదిలి సన్యసించి సాధకులైన నరసింహస్వామి ఒక్క క్షణం సందిగ్ధంలో పడ్డారు. ఆయన సాయిబాబా సంకల్పం తెలుసుకోవాలనే ఉద్దేశంతో 3 చీటీలు వేశారు. 1. ఈ డబ్బును సాయి ప్రచార కార్యానికి వినియోగించాలి. 2. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీని ఒక సత్కార్యానికి వినియోగించాలి. 3. ఈ మొత్తాన్ని షిరిడీ సంస్థాన్ ట్రస్టుకు అందజేసి దేవాలయ అభివృద్ధి నిమిత్తం ఉపయోగించమనాలి. సమాధి మందిరానికి వచ్చిన ఒక చిన్న పిల్లవాడిని వాటిలో ఒక చీటీ తీయమని అడిగారు. పై వాటిలో మొదటి చీటీ తీసి బాబా ఆ పిల్లవాడి ద్వారా తన సంకల్పాన్ని తెలియచేశారు. నరసింహస్వామీజీ షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ వారు ఆ ధనాన్ని సాయి ప్రచార కార్యానికి వినియోగించుకుంటారేమోనని అడిగారు. కానీ వారు నిరాకరించడంతో ఆయన ఆ డబ్బును మద్రాసుకు తీసుకువచ్చారు. 1940 జనవరి నెలలో ఆయన సాయి సుధా అనే మాసపత్రికను ప్రారంభించారు. దానిలో తమిళ, సంస్కృత, తెలుగు విభాగాలతో పాటు ఇంగ్లీష్ ముఖ్య విభాగంగా ఉండేది. ఎస్.ఆర్. సంపత్ కుమారన్ అనే ఆయన దీనికి తొలి ఎడిటర్గా పనిచేసి 21 అక్టోబర్ 1943లో మరణించే వరకు ఆ బాధ్యతను నిర్వర్తించారు. తరువాతి సంవత్సరాలలో స్వామి శివానంద, శ్రీ రాధాకృష్ణ స్వామీజీ దానిని
ఎడిట్ చేసేవారు. నరసింహస్వామి డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అనే శీర్షికన ఇంగ్లీష్, తమిళ భాషలలో 3 భాగాలు ప్రచురింపచేశారు. అప్పటికి ఆల్ ఇండియా సాయి సమాజ్కు ఒక ప్రతిభావంతుడు, ఉత్సాహవంతుడైన వ్యక్తి కీలక బాధ్యతను చేపట్టి దాని కార్యకలాపాలు కొనసాగించవలసిన అవసరం ఏర్పడింది. నరసింహస్వామీజీకి కూడా తన గ్రంథాలు డిక్టేట్ చేయగలడానికి ఒక వ్యక్తిగత కార్యదర్శి అవసరం అనిపించింది. దాని వలన సాయిబాబాను గురించి మరిన్ని పుస్తకాలు వెలుగులోకి తీసుకురావడం వీలవుతుంది. ఈ 2 అవసరాలను సాయి తన నిగూఢ రీతిన పరిష్కరించారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ శ్రీ సోమయ్య గారి అల్లుడైన శ్రీ ఓ.కె. వరదరావు గారు ఆ సమయంలో మద్రాసులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈ ఉత్సాహవంతుడైన యువకుడు ఆల్ ఇండియా సాయి సమాజ్కు మొట్టమొదటి గౌరవ సెక్రటరీగా పనిచేశారు. ఆయన భార్య శ్రీమతి శారద నరసింహస్వామీజీకి దత్తపుత్రిక వలె చేరువవడమే కాక ఆయన డిక్టేషన్లు తీసుకోవడం, వ్రాతప్రతులు తయారు చేయడం, వాటిని టైపు చేయడం, తప్పులు సరిదిద్దడం, వాటిని ప్రెస్ వారికి పంపించడం, ప్రూఫులను సరిదిద్దడం, చివరికి పుస్తకం తీసుకురావడం వంటి అన్ని పనులు చేసి ఆయనకు పర్సనల్ సెక్రటరీగా విస్తృతంగా సహాయం అందించేవారు. నరసింహస్వామి చేసిన అన్ని రచనలలోనూ ఈవిడ ప్రభావం మనకు గోచరిస్తుంది. అంతేకాక శ్రీమతి శారద గారు స్వామీజీ పర్యటనల కార్యక్రమాలను నిర్ధారించడం, ఉపన్యాసాలు, ఇతర కార్యకలాపాలను టైం టేబుల్ను కూడా నిర్ణయించేవారు. ఆల్ ఇండియా సాయి సమాజ్ను శ్రీమతి శారద ఆమె భర్త మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు ఆవిడ ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో స్వామీజీ పిచ్చుకలకు మేత పెడుతున్నారు. ఆమె సందేహం ఇలా ఉంది: మనం సాయిబాబాను భగవంతుడిగా అంగీకరించినప్పుడు ఇతర దేవతలైన లక్ష్మి, సరస్వతి, వినాయకుడు మొదలగు వారిని పూజించడం కొనసాగించవచ్చా? వివిధ దేవతలు ఒక్కొక్క నిర్ధారిత కార్యకలాపానికి చెందిన వారైతే సాయిబాబా మొత్తం భగవత్ తత్వానికే ప్రతిరూపం. అందువల్ల వేరెవర్నీ పూజించకుండా కేవలం సాయిబాబానే పూజిస్తే సరిపోతుందా? నరసింహస్వామి ఆమెకు ఇలా సమాధానమిచ్చారు: శారదా, నువ్వు చూచే ఈ శరీరానికి నరసింహస్వామి అని పేరు పెట్టబడింది. దీనిలో వివిధ పనులు చేయడానికి అనేక భాగాలు ఉన్నాయి. నోరు తినడానికి, చెవులు వినడానికి, కళ్ళు చూడడానికి, కాళ్ళు అటు ఇటు కదలడానికి, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి భాగాన్ని విడివిడిగా నరసింహస్వామి అని పిలవం కదా. అవన్నీ ఒకే నరసింహస్వామిలోని వివిధ భాగాలు. ఈ భాగాలన్నీ కలిసిన రూపమే ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక వ్యక్తిత్వం, లక్ష్యం ఉన్నాయి. మనం మొత్తం వ్యక్తిగా ఆయనను భావించినప్పుడు వివిధ భాగాలను ఒక్కొక్క దానిని పరిగణించము కదా. ఈ వివరణతో శ్రీమతి శారద గారి సందేహం నివృత్తి అయింది. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.